రోమిల్ రాసిన మనం బైబిల్ స్టడీలో సారీ వాక్యంలోకి వెళ్దాం. ఆప్ చేశానమ్మా. విశ్వాస కృప గురించి మనం వాక్యం వింటున్నాం. కృప గురించి మనం వింటున్నాం. కృప మనల్ని రక్షించింది. కృప మనల్ని కాపాడుతూ ఉంది. కృప ద్వారానే మనము జీవిస్తాం. కృప ద్వారా మనం జీవిస్తాం. ఓకే, ఇప్పుడు నేర్చుకుంటా అనేది సబ్జెక్ట్ అంటే లివింగ్ బై గ్రేస్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. యాక్చువల్లీ నేను రేపు సండే చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి పిల్లలు, రేపు సండే. అయితే ఈ సండే నేను కొద్దిగా దానికి సంబంధించి ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నా. సో అందుకే కొద్దిగా పూర్తి కాక ఫినిష్ చేసినట్లు అనిపించవచ్చు మీకు ఈ యొక్క ప్రీచింగ్. రేపు సండే కనెక్ట్ అయ్యేది చాలా ఇంపార్టెన్స్ అండి. నిన్న సండే గుర్తుందా? ఏం విన్నాం నిన్న సండే? ఎన్ని నోర్లు? ఏంటి 2 అంచెల ఖడ్గం అంటే 2 నోర్లు. డయస్టోమా, డయ అంటే 2, స్టోమా అంటే నోరు. దేవుడు మాట్లాడేశాడు ఇక నా నోరు కోసం సృష్టి వెయిట్ చేస్తుంది. ఓకే, అది ఆ సబ్జెక్ట్. రేపు వారం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. అట్లని చెప్పి ఈరోజు ఇంపార్టెంట్ కాదని కాదు. ఓకే, ఈరోజు కృప గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎలా కృపలో మనం జీవిస్తాను, కృప ద్వారా జీవిస్తాను. అందుకనే ప్రతి క్షణం నేను దేవుని కృపలో జీవించారు. ఓకే, రోమిల్ రాసిన ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం ఈరోజు. రోమిల్ రాసిన పత్రిక 5:21 తెలుగులో పెట్టండి. నేను రోమిల్ రాసిన పత్రిక 5:21 చాలా 11 మై జీసస్. ఓకే 11 రోమిల్ రాసిన పత్రిక చదవండి ఆయన 5:20. నేను ఎప్పుడు ప్రార్థన ప్రభా తొందరగా దినాలు రాలే. ఏం దినాలు చెప్పండి? మధ్యాహ్నం లంచ్ ఈడే పెట్టారు దినాలు. రియల్లీ ఐ హ్యావ్ దట్ దిస్ ఇన్ మై హార్ట్. మధ్యాహ్నము లంచ్ ఈడే పెట్టినప్పుడు నేను 2 వరకు హ్యాపీగా మీకు ఫ్రీ చేయొచ్చు. రియలీ దట్స్ వాట్. అందుకే మీరేమనుకుంటున్నారు 10 గంటలకు భోజనం చేసి మొత్తం సార్ 10 గంటలకు వచ్చి అనుకుంటున్నారా? నో, దట్స్ నాట్ మై ప్లాన్. ఎందుకు భోజనాలు పెట్టాలంటే మధ్యాహ్నము ఇక్కడ మీరు లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ తినేసి మళ్ళీ వెళ్ళేదానికి. ఐ డోంట్ నో ఎప్పుడు ఆ దినం మనసులో అయితే ఉంది. ఆయనే పెట్టాడు కాబట్టి ఆయనే నెరవేర్చేవాడు. కొద్దిగా మనము ఎక్స్పాండ్ అయితే ఓకే, ఒక 200-300 మంది అయిపోయినాం అనుకోండి మనము, అప్పుడు మనం భోజనాలు కూడా ఒక సెక్షన్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు. ఓకేనేమో చదువు నేను 5:21. అలాగైతే నిత్య జీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను కదమ్మా. ఇది నేర్చుకున్నాం ఆల్రెడీ. నేను జస్ట్ టచ్ చేసి లోపలికి వెళ్ళా. పాపం ఏమైందంట? విస్తరించింది. ఆదాము ద్వారా ఆయన చేసిన పాపము ద్వారా పాపము ఎంత విస్తరించిందంటే పిల్లరా, జన్మతః పాపులుగా మనిషి మారిపోయాడు కదా. మళ్ళీ తర్వాత ఏం రాబడింది? అక్కడ కృప అపరిమితంగా. పాపం వచ్చి మనల్ని పాడు చేసేస్తే కృప ఏం చేసింది? పాపం ఎవరు? ఆదాము పిల్లరా. కృప ఎవరు? యేసుక్రీస్తు. కృప ద్వారా ఏం జరిగిందంట? అపరిమితంగా కృప విస్తరించిందంటే ఆయన వచ్చి పాపాన్ని తొలగించడమే కాకుండా మిమ్మల్ని నన్ను దేవునికే పుట్టేటట్లా చేశాడు పిల్లరా. కృప ఏం చేసింది? దేవునికే మళ్ళీ జన్మించేటట్లా చేసింది కృప పిల్లరా. పాపం మనల్ని దేవునికి దూరం చేస్తే కృప దేవుణ్ణే తెచ్చి లోపల పెట్టేసింది. పాపం మనల్ని సాతాను సంతానంగా, సర్ప సంతానంగా మారిస్తే కృప దేవుని సంతానంగా మార్చింది పిల్లరా. కృప నన్ను దేవుళ్ళుగా మార్చేస్తుంది. కృప మళ్ళా మనల్ని పరిపాలించే జీవితాన్ని తెచ్చిచ్చింది పిల్లరా. అది దానికి అర్థం. ఓకేనా? చాలామంది దానికి అర్థం వేరే తీసుకుంటారు. పాపం ఎంతనా పాపం చేస్తా ఉండు, ఇంకేం పర్లే కృప ఉంది కానీ. నో, దట్స్ డర్టీ ట్రాన్స్లేషన్. ఓకే, సో దానికి అర్థం అది. ఆ తర్వాత చూస్తే 6-7 అధ్యాయాలు మనం చూసుకున్నాం. 6వ అధ్యాయంలో మనం చూసుకున్నాం పాపం కొరకు మనము చనిపోయి ఉన్నాం పిల్లరా. అంటే ఏంటి దానికి అర్థం? మనలో పాపము చేయించే ఆ యొక్క స్వభావాన్ని దేవుడు తొలగించేశాడు. యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన రోజు ఏం జరిగిందంటే, నాలో పాపమునకు ప్రేరేపించే ఆ యొక్క స్వభావాన్ని తొలగించేశాడు దేవుడు. ఆ ఇంజిన్ని తీసేశాడు, ఆ ఇన్స్టింగ్ని తీసేశాడు. సో ఇప్పుడు
మీరు నేను పాపము చేయలేని దైవ స్వభావం కలిగిన వాళ్ళం. మరి ఎందుకు సార్ పాపం మనం జరుగుతూ ఉంటుంది? మేము అప్పుడప్పుడు మొదలు తప్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే నీ మైండ్లో రెన్యువల్ లేకపోవడం వల్ల, మైండ్ నీలో పాత మనస్సే ఉంది కాబట్టి, పాపం రక్షణ పొందుకోకముందు ఏదైతే ఫీడ్ అయి ఉందో లోపల మనసులో, దాని ప్రకారం నువ్వు జీవిస్తూ ఉండడం వల్ల, అందుకే మారు మనస్సు పొందాలి. మీరు నేను మనసులో రూపాంతరం చెందాల. అందుకే ఏ విధంగా రూపాంతరం చెందుతాం? నిన్న వారం మీకు చూపించాను, డయాస్టోమా. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి నువ్వు ఎవరై ఉన్నావో యేసు క్రీస్తులో, నువ్వు ఎవరివని నీ మనస్సుకు నువ్వు వాక్యం ద్వారా చెప్పినప్పుడు నీ మనస్సు రూపాంతరం చెందుతూ నువ్వు ఇంకా పాపం చేయకుండా బ్రతుకుతావు. అందుకే నేను చూపించాను, యేసుప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రి ఎట్లా పరిపూర్ణుడో అలా జీవించండి అని. అరే యేసుప్రభు ఆ మాట మనతో ఎలా అనగలడు? పాపులతో? పాపులం కాదు కాబట్టే, పరిశుద్ధులం కాబట్టే యేసు ప్రభు స్ట్రైట్గా, రేపు వారం నా ప్రీచింగ్ ఏమో తెలుసా? కాపీయింగ్ గాడ్. ఏంటది? కాపీ గాడ్. ఐ మీన్ మీరు నేను ఎందుకు తెలుసా ఉండేది ఇక్కడ? కాపీ గాడ్. మీ బిడ్డ, మీ కూతురు డాడీని కాపీ చేస్తుంది చూసారా? మమ్మీని కాపీ చేస్తుంది. చీర ఎట్లా కట్టుకుంటుందో మమ్మీ కాపీ చేస్తారు. చిన్న చిన్న పిల్లలు కదా. మిరాకిల్ నిన్న కాపీ చేస్తుంది వాళ్ళ అమ్మ చీర కట్టుకునేది. చిన్న బిడ్డ పాపమ్మ, అర్థమైపోయింది అప్పుడే, పైట వేసుకుంటా ఉంది. సి అది ఓకే. సో మనస్సు వలన, మనస్సును మార్చుకోవడం ఎట్లా? వాక్యం ద్వారా. ఓకే, నిన్న వారం మనం చూసుకున్న, ఆ తర్వాత 6-7 అధ్యాయాలు అయిపోయినాయి. ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చాం నిన్న వారము. ఓకే, 8వ అధ్యాయంలో ఫస్ట్ వాక్యం ఏం చదివాం మనము? యేసు క్రీస్తునందు వారికి ఏ శిక్షా విధి. ఇంగ్లీష్ బాగుంది అర్థం. ఇది ఇంగ్లీష్లో చాలా మంచి వర్డ్ వాడబడింది. దెర్ ఈజ్ నో కండమ్నేషన్. కదా, పెడతావు నేనా ఇంగ్లీష్లో? చాలా మంచి వర్డ్ అది. నేను చెప్పాలని ఈరోజు నేను దేర్ ఫోర్ నౌ నో కండమ్నేషన్. ఈ కండమ్నేషన్ అనే పదం చాలా పవర్ఫుల్ పదం పిల్లరా. కండమ్నేషన్ అంటే ఎవరు చెప్పగలరు? ఏంటి కండమ్నేషన్ అంటే? ఓకే, ఇప్పుడు ఢిల్లీలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కారు వాడాలా, 4 వీలర్. 20 సంవత్సరాల తర్వాత వాడేకి లేదు. కండెమ్. అది కండెమ్ అంటే ఇంకా పనికిరాదు, దాన్ని వాడేదానికి వీలు లేదు. అది యాక్చువల్ మీనింగ్ కండమ్నేషన్ అంటే. సో ఓకే, మందులు ఉన్నాయి, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అయిపోయిందని ఏం చేస్తాం? కండమ్నేషన్ అంటే అది, అంటే ఇంకా వాడేకి లేదు. దీనికి అర్థం ఏమిటి? దెర్ ఈజ్ నో కండమ్నేషన్ అంటే, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన మీకు నాకు నో కండమ్నేషన్ అంటే అర్థం ఏంటంటే, ఏది పాత జీవితం, ఏది ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్త తిన్నట్లరా. 3 లేచి వెళ్ళిపోతారు, నాకు తెలియకుండా ఎక్కడికి పోతానని నా బాధ. 2-3 పోయి లేచి పాపం. ఓకే, జాగ్రత్త తినట్లరా. హలో అంటే నువ్వు ఎప్పుడే కానీ నేను పనికిరాను ఉన్నాయి, వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు నేను ఆలోచించకూడదు. యేసు ప్రభులో ఉన్నవారు హలో, నీ గతం లేదో? హలో, యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఆశీర్వాదం నీ గతం లేదో? అందుకే ఓకే ఇట్లా చెప్తాను. చాలాసార్లు చిన్నప్పుడు నువ్వు ఏం తప్పులు చేసావో, మీ తల్లిదండ్రులు ఎవరో, మీ వంశం ఏదో, నువ్వు ఎవరికి పుట్టావో, ఇవన్నీ సైతాన్ని జ్ఞాపకం చేస్తా అంటాడు. నీ వంశం ఇట్లా, అది నువ్వు ఏం తప్పులు చేసావు, కాలేజీలో నువ్వు ఏం తప్పులు చేసావు తెలీదా, నువ్వు అట్లా వాడివి, అట్లా దానివి. నో, దెర్ ఇస్ నో కండమ్నేషన్. నీకు బ్యాక్లాగ్ లేదో. అందుకే క్రైస్తవుడు నిరుత్సాహపడే ప్రశ్నే ఉండదమ్మా. దెర్ ఇస్ నో కండమ్నేషన్. ఎప్పుడు గతానికి పోద్దండి. నువ్వు గతం కాదు, వాడు చచ్చిపోయినాడు, వాడు లేడు, పాత మనిషి లేడు, నువ్వు కొత్త వ్యక్తివి, నువ్వు దేవుని గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తివి, దేవుడు పరిపూర్ణుడైనట్లుగా నువ్వు పరిపూర్ణుడివి. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. దెర్ ఇస్ నో కండమ్నేషన్. ఎప్పుడు వెనక్కి తిరగకో, ఉపశమం అయిపోతావు. అర్థమవుతుందా? ఐ మీన్ ఓకే,
అది దానికి అర్థం పిల్లరా. చాలా ఉంది అర్థం అది. ఎందుకంటే అందుకే ఇక్కడ అన్నీ అంటాడు. దీని తర్వాత అంటాడు 4th వాక్యమా, పెట్టినాను ఒకసారి. దేవుడు పాపశను 5th పెట్టినాను, 5th వాక్యం. అందుకే చూడండి ఏమంటాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆ తర్వాత అంటాడు ఆత్మానుసారమైన మనస్సు జీవం. ఏంటి శరీరానుసారమైన మనస్సు అంటే? అందుకే శరీరానుసారం అంటే నీకు యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో దాని గురించి ఆలోచించుకోకుండా అలాగే జీవించడం. ఇంకా నేను పాపిని, ఇంకా శాపగ్రస్తుని, దేవుడు వింటాడో లేడో, దేవుడు నాకెందుకు వింటాడో, నాకెవరు దిక్కులేరు, నీకు తెలుసు నా పరిస్థితి. నో, అది శరీరాన్ని అంటే యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో దాని గురించి ఆలోచించుకోకుండా జీవించడమే శరీరానుసారమైన జీవము. అందుకే నెక్స్ట్ అంటాడు ఆత్మానుసారమైన జీవము సమాధానమై ఉన్నది. అంటే యేసయ్యలో నేనేమై ఉన్నాను, శిలువ మరణం ద్వారా నాకేం జరిగింది, యేసయ్యతో నా జీవితంలో జరిగిందేంటి. ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయాను, అంటే నా పాతమ్మని చనిపోయినాడు. ఆయన పాతి పెట్టబడి నేను పాతి పెట్టబడ్డా. ఆయన తిరిగి లేచినప్పుడు ఏ విధంగా ఆయన లేచాడో మహిమతో, నేను ఆయనతో పాటు మహిమతో లేచిన. జాగ్రత్త వినండి రా, దయ్యానికి స్థలమీకండి. ఆయనతో పాటు నేను లేచిన. అందుకే బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నా. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యోగ్యుడు, ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయనకు పుట్టిన నువ్వు నేను సర్వం ఆయనలా కలిగిన వాళ్ళం. ఇది మతం కాదు, ఇది మళ్ళా జన్మించడం. ఇది కొత్త జన్మ, కొత్త జన్మను పొందుకున్న వారి యొక్క కూటమి ఇది సంఘం అంటే. అర్థమైందా నాయనా? సో ఇది ఆత్మానుసారంగా జీవించడం అంటే పిల్లలు. అప్పుడేముంటుందంటే నీలో సమాధానం ఉంటాను. నువ్వు అందుకే జ్ఞానం చాలా అవసరం పిల్లరా. ఓకే, ఏనియో యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. నేను ఈరోజు 10వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు మీకు ప్రే చేయాలా, ఎందుకంటే రేపు వారం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాం కాబట్టి 10వ వాక్యము 1-2 వాక్యాల్లో 2-3 వాక్యాలు లేదా 2-3 వాక్యాలు చూస్తే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. జాగ్రత్తగానండి. ఈరోజు చాలా భక్తి కలిగిన క్రైస్తత్వం చాలా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. జ్ఞానానుసారమైన భక్తి లేదని బైబిల్ చెప్తాను ఇక్కడ. ఉదాహరణకి చాలా చోట్ల మీరు ప్రీచింగ్ వినింటారు, అంతటి లాస్ట్కి నిర్ణయించుకోండి. మధ్యలో నేను ఇది డాక్ట్రినల్ ప్రీచింగ్, ప్రతి వారం గ్రేస్ గురించి డాక్ట్రిన్ చాలా చాలా టఫ్ డాక్ట్రిన్ ప్లర్ ఇది. అందుకే నేను ఆల్రెడీ చెప్పా, మాంసం ఇది, నీళ్ళు పాలు కాదు ఇది. సో జాగ్రత్త ఏంటండి. చాలామంది అనుకునేది ఏమంటే, బ్రదర్ వింటున్నారు కదా, నా యొక్క మంచి పనుల ద్వారా, నా యొక్క మంచి కార్యాల ద్వారా, స్వనీతి ద్వారా దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు నాకు రావాలి అంటే నేను మంచి పనులు చేయాలా, మంచి క్రియలు చేయాలా, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తాను. అది డేంజరస్ అండర్స్టాండింగ్, డేంజరస్. అలా నువ్వు ఆలోచిస్తూ ఉంటే చాలాసార్లు ప్రీచింగ్ కూడా అట్లే ఉంది. చాలా చోట్ల నా మంచితన పనులు, నేను మంచి పనులు చేస్తాను, నేను మంచోడిని, మంచి క్రియలు నావి, నా స్వనీతి క్రియలు, ఇవి చూసి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. చాలా డేంజర్ ఇది నీలో ఉంటే. అటువంటి జీవితాల మీద సాతాను యొక్క పట్టు బలంగా ఉంటుంది. నాకు తెలుసు మీ మైండ్లో ఏముందో, ఏం సార్ మంచి పనులు, మంచి క్రియ అక్కడికి వస్తాను, నేను మళ్ళీ వస్తానమ్మా. ఇప్పుడు నేను చెప్పేది వినండి. నా మంచి క్రియలు, మంచి పనులు వల్లనే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాతో ఉండేది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనేది
దేవుని దీవులో నేను నడుస్తాండేది అనేది చాలా నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి తప్పు చేస్తూ ఉంటావు జీవితంలో, దినంలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు వాడు నిన్ను పట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆ బేసిస్ మీద జీవిస్తాను. ఏ దాని మీద? నా యొక్క మంచి క్రియలు, నా మంచితనము, నా మంచి పనులు వల్లనే నేను దీవించబడతాను. సాతాను ఎప్పుడు నీతో ఈ మాట అనడు పిల్లరా. ఏ మాట? దేవునికి ఇది చేత కాదు, దేవుడు ఇది చేయలేడు, దేవునికి ఇట్లాంటివి యాడ్ చేయగలడు, ఆయన చేత యాడ్ అవుతుందని ఎప్పుడు చెప్పడవడం. తెలుసు వానికి, నీకు తెలుసని ఆయన అన్నీ చేయగలడని. వాడు ఏం చెప్తాడో తెలుసా? ఆయనకు అసాధ్యమైంది కానీ నీకు చేస్తాడా? నీకు చేస్తాడా? చూడు నువ్వు ఎట్లా దానివో, చూడు నువ్వు ఎట్లా వాడివో, ఎలా చేయగలడు నీ జీవితంలో? జాగ్రత్తగా వినండి. నా జీవితంలో దేవుడు ఏ దీవెనన్నా రిలీజ్ చేస్తా ఉన్నాడంటే, ఏదన్నా నీకు నాకు దేవుడు ఇస్తా ఉన్నాడంటే దానికి కారణము యేసు ప్రభువు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావు కాబట్టే నిన్ను దేవుడు దీవించేదానికి వాగ్దానం చేసిండేది. క్రియలకు మళ్ళా వస్తా లాస్ట్లో. వరి కాదు, నాకు తెలుసు పెద్ద యుద్ధం ఇది. హలో, అందుకే దీన్ని మాంసం అని చెప్పాను నేను. కానీ అర్థం చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది మీకు. హలో, దేవుడు నిన్ను దీవించేది ఎందుకు తెలుసా? దీవిస్తాను ఎందుకు తెలుసా? ఎందుకు దీవిస్తానన్నది తెలుసా? ఎందుకు నీకు మేలుతో నింపుతానన్నది తెలుసా? ఎందుకంటే యేసయ్య అంటే దేవునికి చాలా ఇష్టం. యేసయ్య అంటే దేవునికి చాలా ఇష్టము. యేసయ్య దేవునికి ప్రియుడు. దేవుడు ఎప్పుడు యేసయ్యను ఆశీర్వదిస్తాడో. నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. నీకు చాలాసార్లు చెప్పా, మిరాకిల్ని చూసినప్పుడు అంతా ఎందుకు నాకు ప్రీతి అంటే, ఎందుకు ప్రీతి? నేను పమ్ములో నుంచి వచ్చింది కాబట్టి. మిగతా పిల్లలైనా మనం ప్రేమిస్తాం, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, జస్ట్ ప్రీచింగ్ కోసం నేను వాడుతున్నా. నిన్ను నన్ను ఎప్పుడు చూసినా దేవుడు నిన్ను చూడురా, యేసయ్యలో నిన్ను చూస్తాడు. అందుకే యేసయ్య అంటే ఎంత ఇష్టమో నువ్వంటే అంత ఇష్టం. నువ్వు అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు అలా 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 ఆలోచించుకుంటూ పోతావు. నన్నెందుకు దీవిస్తాడు, నన్నెందుకు దీవిస్తాడు? నో. యేసయ్య ఎంత ఇష్టడో నువ్వు అంత ఇష్టడాలి. ఎందుకంటే యేసయ్య గర్భంలో నుంచి వచ్చినది. మిరాకిల్ ఎటు నుంచి వచ్చింది చెప్పరే? మిరాకిల్ అంటే అద్భుతం కాదు. మా పాప గ్రాండ్ డాటర్ ఎటు నుంచి వచ్చింది? అరే చెప్పండి రా, అయినా నాకు ధైర్యం ఇవ్వండి. చెప్పరు ఎవరు? ఎక్కడి నుంచి? మీకు డౌట్ ఏం చెప్తాడో అని మీ పరిస్థితి. పమ్ములో పమ్ములో నుంచి వచ్చింది. నేను ఎవరిని చూసాను చెప్పి ఎప్పుడు మిరాకిల్ చేసినప్పుడు? అర్థం చేసుకోని చెప్తున్నా. వేరే చాలా పిల్లలు ఉన్నారు. మళ్ళీ తప్పుగా మనందరినీ ప్రేమించాలా, మనలో దేవుని ప్రేమ ఉండేది. బట్ జస్ట్ లీగలీగా నీకు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. లీగలీ మనం చూసినప్పుడు అందుకే నా బాధ్యత పెరిగిపోతుంది. వేరే పిల్లల గురించి ఆలోచించాను నేను. ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఫ్యాక్ట్గా. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన బాధ్యత. హలో, ఈవెన్ నా ఆస్తి అంతా ఎవరు చెప్పండి? మీరు నాకు సహాయం చేయరా? కోర్టులో పోయి వాడు మా పాప మిరాకిల్ కేసు వేసింది అనుకో, ఎవరికి ఇస్తారు? ఎందుకు వేస్తుంది కేసు? తాత ఆస్తి ఎవరిది? మనవడిది. అరే మీకు లా తెలీదా కదా? గవర్నమెంట్ కూడా ఎందుకు అట్లా పెట్టింది పిల్లరా? దేవుని యొక్క ఇది ఓకే. ఎప్పుడు ఇట్లన్నా అర్థం చేసుకున్నా. దేవుడు ఎప్పుడు చూసినా నిన్నే యేసు ప్రభులో చూస్తాడు. ఆయన ఆస్తి అంతా నీది. ఎవరిది? దేవుని ఆస్తి అంతా. మనవుడుగా నువ్వు క్లెయిమ్ చేయాల్సిందే. కోర్టు ఒప్పుకోదు. అందుకే మన సైన్ అవసరము ఎవరైనా అమ్మినప్పుడు. పరిశుద్ధాం దేవుడు మీకు అందుకే నువ్వు ఎక్కడున్నా, ఇప్పుడు మిరాకిల్ ఎక్కడున్నా నా దృష్టి తన మీద ఉంటుంది.
తను నేను రియల్లీ చెప్తున్నా, తను ఏడపోతే నాకు తెలిసి ఏడుందో పాప. ఇప్పుడు మీకు ప్రీచ్ చేస్తానే కూడా లోపల బ్లడ్ అట్లా అది దేవుని లోపల బ్లడ్ ఉందే, నిన్ను ఇడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే నువ్వు యేసయ్య బిడ్డవే, ఆయనకు మనవుడు. నువ్వు లైక్ అర్థం చేసుకునే దాన్ని బైబిల్లో చూపిండి మనవాడు ఎడాల్సిన నో మీరు అర్థం చేసుకోవాలని. అందుకే నిన్ను దీవించేది ఆయన, అందుకే నిన్ను ఆశీర్వదించేది. నువ్వు ప్రాణం దేవునికి, నువ్వు మళ్ళా పుట్టావు బిడ్డ, నువ్వు క్రొత్త జన్మ యేసయ్యకు పుట్టావు. ఆయనంతా నీది, ఎందుకంటే యేసయ్యను బట్టి. అది నీకు దీవెనలు తెచ్చిచ్చేది. జాగ్రత్తగా వినండి. చాలాసార్లు చర్చెస్లో మనము సపోజ్ పాస్ట్ అడే అనుకోండి, ఎవరు మీలో రోజు కనీసం 3 గంటలన్నా ప్రార్థన చేస్తారు అన్నప్పుడు జనరల్లీ ఎవరో కొంతమంది ఎత్తుతారు, చేతులు ఎత్తుతారు. నేను చేస్తాను సార్. పక్కన ఉంటారు, నేను 2 గంటలు చేస్తాను సార్. మిగతా వాళ్ళు చేయని వాళ్ళు ఉంటారు చూసావా, కొంతమంది 15 నిమిషాలు 10 నిమిషాలు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, నా అంత ఈడియట్ ప్రపంచం లేరు, నేను పెద్ద స్కౌండ్రల్ని, నన్ను ఎందుకు దేవుడు తీసాడు. ఈ బ్రదర్ చూడు 3 గంటలు చేశాడంట. నేను ప్రార్థన గురించి డిస్కరేజ్ చేయడంలా, మనం శుక్రవారం చూసుకుంటాను, మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. ప్రార్థన చాలా అవసరం. నువ్వు ప్రార్థన చేస్తావని కాదు దేవుడు దీవించేది. నేను ప్రార్థన భూమి మీద చాలామంది చేస్తున్నారు. చాలాసార్లు మనం డిస్కరేజ్ అయిపోతాం, అయ్యో నేను వేస్ట్ ఫెలో, నన్నెందుకు దీవిస్తాడు దేవుడు. ఆ బ్రదర్ 3 గంటలు చేస్తాడంట, ఆయన 7 గంటలు చేస్తాడంట, నేను ఈడియట్ మనిషిని 10 నిమిషాలు కూడా చేయించుడు. ప్రార్థన చేయడం చాలా ముఖ్యం, మళ్ళీ తక్కువ తీసుకోవద్దండి. నేను చాలా గంటలు ప్రార్థన చేస్తా. ఎందుకు తెలుసా, రాజ్యం చేయాలా, నేను నా తండ్రి చిత్తాన్ని అనంతపురం దేశంలోకి తేవాలా, నా సంఘంలో దేవుని అగ్ని ఉండాలి అనుక్షణం. అందుకనే నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే నాకు ఇవ్వబడిన అధికారాన్ని వాడుకునేదానికి ప్రార్థన చేసేది, దేవుడు ఆశీర్వదించడానికి కాదు. అరే నేను ఆశీర్వాదాన్ని ముందు నన్ను ఎందుకు ఆశీర్వదించాలైనా, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు తన యొక్క హృదయంలో నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రపంచం మీదకి రిలీజ్ చేస్తా. అది వేరే ఉంది ప్రార్థన. జస్ట్ మీరు డాక్టరీన్లే అర్థం చేసుకోండి. ఏంటంటే సార్, కొంతమంది మీలో ఎంతమంది ఉపవాసం ఉంటారు వారానికి కనీసం 1 రోజైనా? ఎంతమంది సంవత్సరానికి 21 రోజు ఉపవాసం ఉన్నారు మీలో? ఒక్క చేయలేదు నాకు తెలుసు, కానీ మీకు చేయమని చెప్పడంలో నేనే చేయలే 21 రోజు. ఈమె ఒకసారి 21 రోజు పెట్టింది, నాకు అడిగింది, నేను అట్లా పనుల నుంచి ఏం తల్లి, ఎందుకంటే కొద్దిగా లేటుగా యేసుప్రభువుని తెలుసుకున్నాం మేము. నేను రోజు ప్రతి వారం ఉపవాసం ఉంటాను, అట్లని అది ఉపవాసాన్ని కించపరచడంలా. చాలాసార్లు అట్లా అడిగినప్పుడు ఎవరు అంటారు, నేను ప్రతి వారం చేస్తున్నాను అంటే నెలకి 3 రోజులు నేను పాఠం చేస్తా, 7 రోజులు చేస్తా. మిగతా వాళ్ళు ఏమనుకుంటాము, డిస్కరేజ్ అయిపోతాం. ఉపవాసం మంచిది పిల్లరా, కానీ దేవుడు నిన్ను దీవిస్తా అనేది నువ్వు ఉపవాసం ఉన్నావు అని కాదు. మరి ఉపవాసం ఎందుకు ఉండాలి సార్ చెప్పండి, ఎందుకు ఉండాలి? మళ్ళీ నువ్వు ఎందుకు ఉంటావు? వారానికి ఒకసారి అంటే కదా సార్. ఇప్పుడు నేను ఉపవాసం ఉండేది ఎందుకు చెప్పండి? నేను ఉపవాసం ఉండేది ఎందుకంటే ఎంత దీవించబడిన వాడిని నేను. ఐ మై గాడ్, వాట్ ఏ బ్లెస్డ్ ఐ యామ్. నా ఉపవాసం థ్యాంక్స్ గివింగ్ కోసం, కృతజ్ఞతలు చెల్లి. ఇప్పుడు పాట లోకంలో ఎన్ని ఎతికా అంతా శూన్యం ఉన్నా చివరికి నువ్వు దొరికావైనా. ఐ ఎంజాయ్. అందుకు ఉపవాసం ఉండాలా. రెండోది, ఉపవాసం ఎందుకు ఉండాలంటే నా శరీరాన్ని నేను జయించేదానికి. నా శరీరం నాకు చెప్పకూడదు, ఇది తిను, అది తాగు, ఇది నో. ఐ విల్ టెల్ మై బాడీ వాట్ ఐ షుడ్ ఈట్ అండ్ వాట్ ఐ షుడ్ డ్రింక్. శరీరాన్ని లోపరుచుకునేదాన్ని. మూడోది ఎందుకు ఉపవాసం ఉండేది, బాడీకి రెస్ట్ ఇచ్చేదానికి. తిని 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 అది మిషన్. వారానికి ఒకసారి రెస్ట్ ఇస్తే మంచిది. దేవుడు అన్నిటికీ రెస్ట్ ఇచ్చాడు, ఆయన కూడా రెస్ట్ తీసుకున్నాడు. ఓకే, గుడ్ ఇఫ్ యూ లైక్ ఒక రోజైనా ఉంటే. బట్ నెవర్ డూ దాట్. నేను ఉపవాసం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఉపవాసం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బైబిల్లో ఉపవాసం ఉన్నారు, యేసయ్య ఉపవాసం ఉన్నాడు. ఓకే, ఇప్పటికి అర్థం చేసుకున్నది ఏమంటే, ఎందుకంటే నేను సిలువని మనం డిగ్రేడ్ చేయకూడదు, అది నేను నేర్పించాలి. ఓకే, చాలామంది మీరు ఆభరణాలు వేసుకుంటా ఉన్నారు, లేదంటే మీరు పలానా రకం బట్టలు వేసుకుంటా ఉన్నారు, లేదంటే మేకప్ చేసుకుంటా ఉన్నారు.
ఇంకేముందమ్మా, కటింగ్ మీది సరిగ్గా లేదు వాళ్ళు. మీరు విన్నారా లేదు ఇవన్నీ, మనం అట్లంతా పోయి వచ్చాము. జాగ్రత్త వినంలారా. ప్రజలు అనుకుంటారు దీనివలన దేవుడు దీవిస్తాడని. ఇవన్నీ మంచి, నేను వస్తాను దానిలోకి, క్రియల్లోకి వస్తాను నేను, డిస్కరేజ్ కాకండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అయ్యో నేను ఆభరణాలు వేసుకుంటానా, వాళ్ళు వేసుకోరు, ఫలానా కలర్ నేను వేసుకుంటానా, అట్లంట వాళ్ళు చెప్పారు, నాకెందుకు ఆశీర్వదిస్తాడు దేవుడు అని నీ ఆలోచన వస్తుంది. నో 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 నో. అందుకే జనరలీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇలా పోయేవాళ్ళు, మనం ఎవరికి, నేను వాక్యం బట్టి మీకు చెప్తున్నాం, మనకేం సమస్య లే, మీరు వేసుకునే వాళ్ళు ఉంటే నాకు తెచ్చిస్తే నేను అది చర్చ్ కోసం వాడతాను, మీరు నగలు తీసేస్తే నాకేం ప్రాబ్లం లే, పెట్టుకున్నారు అనుకోండి పెట్టుకోండి, కానీ పీడించద్దండి భర్తని. తెచ్చిస్తేనే ఈ బర్త్డేకి ఏంది చేయను, అట్లాంటివన్నీ చేయొద్దండి. సంతోషంగా ఆయన ఇస్తే తీసుకోండి, ఎవరు పైన ఆయన నీ భర్తకి ఇచ్చి ఆ విధంగా. ఓకే, పాయింట్ ఈజ్, వీళ్ళు పోతారు దేవుని దగ్గరికి, ప్రభా వీళ్ళు లోపల ఉంటుంది, నేను నగలు వేసుకోవడంలా, నేను ఫలానా బట్టలు వేసుకోవడంలా, నేను ఫలానా అసలు మేకప్ కూడా లేదు నీకోసం నేను అసలు. వీళ్ళు అలా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే వీళ్ళు అడిగింది ఏం దొరకదు, మళ్ళీ ఆడే బాధపడతారు, వాళ్ళు ఏమీ చేయరు, అన్నీ వాళ్ళకి ఇస్తా కదా ప్రభు, నాకెందుకు ఇవ్వను. అందుకు కాదు దేవుడు నన్ను దీవించేది, నీకు నాకు ఇచ్చేది. నువ్వు యేసయ్యలో ఉన్నావు కాబట్టి, నువ్వు యేసయ్య యొక్క మరణ పునరుత్థానాన్ని జీవితంలోకి తీసుకున్నావు కాబట్టి, నువ్వు దేవుడు యేసయ్యను ప్రేమిస్తా అన్నాడు, నిన్ను ప్రేమిస్తా అన్నాడు తను ఆయనలో, అందుకే నిన్ను దీవించేది. యేసయ్యను పక్కన పెట్టి నీ క్రియల్ని, నీ యొక్క మంచితనాన్ని అవి పెట్టావా ముందర, నువ్వు ఇబ్బందులు పడతావు. జాగ్రత్త వినంటారా, వాడు నిన్ను సతాయించడం మొదలు పెడతాడు అనుక్షణం నిన్ను. వాడు ఇట్లా చేసేవే అట్లా చేసేవే, నీకెందుకు దీవిస్తాడు, నీకెందుకు. వాడే వాని వాయిసే మీరు వింటాండే, వాని శబ్దమే వింటాండేది ఇంతవరకు. నువ్వు వానికి చెప్పాలా, రేయ్ యేసు నామములో నేను శాసిస్తానా, నేను పన్నా నా దేవుడు లేపుతాడో, నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను బాగు చేసుకుంటాడో, నేను దీవించబడతాండేది, నేను అన్నీ కలిగి ఉండేది, నా భర్త ప్రతి చెడు అలవాటు నుంచి విడిపించబడేది, నా భార్య మంచి ఆరోగ్యంతో ఉండేది, నా పిల్లలు ఉన్నత స్థానానికి ఎక్కేది. ఏ విధంలో, ఏ కారణమేమో తెలుసా, నా యేసయ్య మరణ పునరుత్థానం ద్వారా రా సాతానా, ఈ క్రియలు నువ్వు నాకు అడ్డగిస్తానవే, నా అనుమానం తెస్తానవే, ఇవేమీ ఆపలేవు. యేసయ్యని ఎంత ప్రేమిస్తాడో దేవుడు నన్ను అంత ప్రేమిస్తాడు. క్రియల గురించి వస్తాను నేను, అది ఉంది, పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను ఇప్పుడే చెప్తాను కొంచెంసేపులో, వింటాను. కానీ ఫస్ట్ ఇది క్లియర్ చేసుకోవాలా మీరు నేను. అర్థమవుతుంది పిల్లరా? హలో, మీకు నాకు దేవుడు దీవిస్తాండేది నువ్వు నేను యేసుక్రీస్తులో ఉన్నాం కాబట్టి. మంచి క్రియలు మంచినే, ఇప్పుడే చెప్తా, మంచితనం మంచి క్రియల వల్ల కాదు నువ్వు దీవించబడేదని. మంచి క్రియలు మంచితనం ఎందుకు నేను చెప్తా. ఓకే, అందుకనే ఇక్కడ పౌలు ఏమన్నాడు, 10:2 ఇప్పుడు చదువుకున్నాం మనం, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మిమ్మల్ని నన్ను దేవుడు దీవించేది. ఓకే, అక్కడికి వస్తాను, మళ్ళీ వస్తాను. జాగ్రత్త గినంలరా. మిమ్మల్ని నన్ను దేవుడు యేసు ప్రభులో చూస్తాడు కాబట్టి, యేసు ప్రభు దేవుడు మనల్ని దీవిస్తాండేది. ఎందుకో తెలుసా, మీకు నాకు దేవుడు తన నీతిని ఇచ్చాడు కాబట్టి. ఓకే, మీకు తెలుసా పిల్లరా, ఈ సృష్టిలో గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటో అంటే, బహుమానం ఏంటో, గొప్ప బహుమానం మీకు నాకు లభించినది. ఈవెన్ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏది గొప్ప బహుమానం తెలుసా? నీతి. రక్షింపబడిన తర్వాత గొప్ప బహుమానం ఏంటి, రక్షణకు ముందు కాదు, రక్షింపబడిన తర్వాత మీకు నాకు లభించింది ఏంటంటే నీతి, రైచియస్నెస్. 1 కొరింథీ 1:30. జాగ్రత్త, గ్రేటెస్ట్ గిఫ్ట్. వాట్ ఈజ్ నీతి అమ్మా? రైచియస్నెస్ అంటే, నీతి అంటే ఏంటి? గొప్ప గిఫ్ట్ అంటున్నాను నేను. ఏంటి గొప్ప గిఫ్ట్, ఏంటిది నీతి అంటే? 1 కొరింథీయులకు రాసిన 1:30. ఓకే, ముందు అంత లోపల నేను సంజాయి. నీతి అంటే
రైచియస్నెస్ అంటే పిల్లరా 1 Corinthians 1:30. ముందర చూడండి, నేను నీతి అంటే దేవుని ఎదుట నిలబడే జీవితము, స్టాండింగ్ రైట్ విత్ గాడ్. అమ్మా, నీతి రైచియస్నెస్ అంటే నీతి అంటే నువ్వు యేసు దేవుని ఎదుట నిలబడేది. రైచియస్నెస్ అంటే నీతి అంటే జాగ్రత్త వినండి. నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు పెట్టావు నేను ఇక్కడ అక్కడ చూడ రాయబడింది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతను విమోచన. ఆయన యేసు ప్రభు ఏమైనాడు? మనకి నీతి అయినాడు. అంటే ఏంటంటే యేసు ప్రభు ఎంత నీతిమంతుడో ఆ నీతిని నీకు నాకు ఇచ్చాడు దేవుడు. నీతి అనగా ప్రతి క్షణం మనము దేవుని ఎదుట జీవించే జీవితం. ఈ సృష్టిలో నన్ను ఎవడు దేవుని నుంచి ఇంకా వేరు చేయలేడు. నీ తెలుసా, నువ్వు నేను అహర్నిశలు ఆయన ఎదుట ఉన్నాం. ప్రతి క్షణం ఆయనతో జీవిస్తున్నాం. అది నీతి అంటే. అందుకే గ్రేటెస్ట్ గిఫ్ట్ దేవుని నుంచి దొరికిన గిఫ్ట్స్లో ముఖ్యమైనది అదే. ఆయన ఎదుట ఎప్పుడు మీరు నేను ఉంటాం. ఎందుకు ఆయన ఎదుట మీరు నేను ఉంటామంటే యేసయ్య నీతి మనకి ఇవ్వబడింది. ఎప్పుడు ఇవ్వబడింది? 2 Corinthians 5:17 ప్రకారము ఎందరైతే యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించారో వారు ఏమై ఉన్నారు? 5:17 నూతన 2 Corinthians 5:17 నూతన సృష్టి మనం కాగా ఎవడైనాను క్రీస్తు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో కొత్తవాయను. ఆ తర్వాత ఎందుకు కొత్తవైనా 21లో మీరు చూసినట్లయితే 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకు మనం నీతిమంతులం అంటే మన యొక్క పాపపు స్థానాన్ని యేసుప్రభు తీసుకున్నాడు కాబట్టి మనకు నీతి స్థానం ఇది. ఏంటి మన నీతి అంటే? నీతి అంటే ఏంటి? ఇప్పుడే ఏం నీతి అంటే మీకు ఎప్పుడు గుర్తుండాలి. అందుకే ప్రీచింగ్ వింటున్నాడు. అది మీరు నేను ఊరికి వినిపోయేదానికి కాదు. నువ్వు నేను దేవుని ఎదుట అహర్నిశలు నిలబడి ఆయనతో జీవించేవారు, ఆయనతో కూర్చునేవారు. ఆయన మన తండ్రి, మనం ఒకటే ఉన్నాం దేవునితో. అది నీతి అంటే. ఆయన ఎదుట నిలబడలేరు ఎవరు. పాపి ఆయన ఎదుట నిలబడలేడు. నీతిమంతులం మనము. ఆయన ఎదుట మనము నిలబడుకుని ఉన్నాం. ఆయన ఎదుట జీవిస్తూ ఉన్నాం. అర్థమైందా? అందుకే మన క్రియల వలన కాదు ఆడిపోయి నిలబడిండేది. మన మంచితనం వలన కాదు. మనం ఎందుకు అక్కడ నిలబడుకొని ఉన్నామంటే యేసయ్యలో మనం ఉన్నాం కాబట్టి, యేసయ్య నీతి మనకి ఇవ్వబడింది కాబట్టి, మనం క్రొత్తగా జన్మించినాం యేసయ్యకి దేవుని కాబట్టి. అందుకే మంచి మాట పౌలు అన్నాడు పిల్లరా, ఎఫెసీ 4:24 తెలుగులో ఎవరైనా చదువుతారా? నేను ఇంగ్లీష్లో పెట్టినాయన. ఎఫెసీ 4:24 చూడండి, ఎవరైనా తీసి పెట్టండి, ఎవరైనా చదవండి, తెలుగులో చదవండి అయినా. ఎఫెసీలు రాసిన పత్రిక నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. చూసారా పిల్లరా? ఇంకోసారి చదువు. సారీనా, ఇంకోసారి చదువు. నేనా నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా పిల్లరా? ఇక్కడ ఏం రాయబడిందంటే ఈ చాప్టర్ అంతా మీరు చదివితే మీరు నేను అనుక్షణము ఏ మెంటాలిటీ కలిగి ఉండాలనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీరు చాలా మంచి అధ్యాయం ఇది, ఇంటికి చదువుకోండి. కానీ పౌలు ఏమంటానంటే మీరు నేను ఏం చేయాలంట, యూ పుట్ ఆన్ న్యూ మ్యాన్. నువ్వు కొత్త మనిషిని ధరించు. పుట్ ఆన్ అంటే నీ మనస్సులో నువ్వు ఆల్రెడీ కొత్త మనిషివే. పుట్ ఆన్ న్యూ మ్యాన్ అంటే నీ మైండ్లోకి ఈ విషయం తీసురా. ఏ విషయము? which after God is created in righteousness and next and true holiness. పౌలు ఏమంటాడంటే మీరు నేను అనుక్షణము ప్రతి అడుగు వేసేటప్పుడు ఎలా జీవించాలా ఈ భూమి మీద? నా మైండ్లో థింకింగ్ ఏముండాలి, ఆలోచన ఏముండాలి తెలుసా? నువ్వు నేను ఇది ధరించుకో. ఏంది? నువ్వు నేను నీతిమంతులంలారా. అంతేకాదు, ఇంగ్లీష్లో ఎంత చక్కగా రాయబడిందంటే గాడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. ఇవి తెలియకుండా సాతాన్ని మీరు ఎదిరించలేరు. మీరు క్రియల మీద ఆధారపడ్డారనుకోండి, నేను మంచి చేస్తానా దేవుడు దీవిస్తాడు. చెడ్డ అయిపోయిందా
దేవుడు ఎందుకు దీవిస్తాడు? ఓ నేను నా క్రియలు బాగున్నాయి అబ్బా. అందుకే కొంతమంది ఇంట్లో బాగుంది అనుకోండి, ఏదైనా ఐ మీన్ మంచి పనులు చేశారనుకోండి, గంభీరంగా స్తుతిస్తారు. ఇది వచ్చి ఏం లేదనుకోండి ఇట్లుంటారు. ఏరా అంటే వాడు పట్టుకుని ఉన్నాడు చైన్ వేసి. ఎందుకంటే ఏదో తప్పు జరిగిపోయి ఉంటుంది. తప్పు చేయమని నేను వస్తా, క్రియల్లోకి వస్తా, ఎందుకు మంచి పనులు చేయాలో వస్తాను నేను. కానీ దేవుని ఎదుట నువ్వు నిలబడుకున్నావు అనుక్షణం. ఈ సృష్టిలో ఏది నిన్ను దేవుని దూరం చేయదు. అందుకే సాతానుతో నాకు కూడా జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ఐ ఆమ్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ అంటూనే వాడు పస్సని వెళ్ళిపోతాడు. వానికి తెలిసి ఈడు ఏం చెప్తాడో, రే ఎవరితో రా నువ్వు మాట్లాడుతాండి, ఇది నాతో, నేను దేవుని ఎదుట లేనా, దేవుడు నన్ను దీవించడా, ఎవడరా నువ్వు అంటారు అనంతపురం రాష్ట్రంలో ఆ టైప్లో అని. వానికి ఏం చేస్తుంది, తెలుగులో చెప్పను, ఇంగ్లీష్ చెప్తా వాడికి. ఎందుకంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది వానికి, ఎందుకంటే నాకు బాగా అర్థమవుతుంది కాబట్టి అర్థం. నేనేం చెప్తుంది సార్, ఐ ఆమ్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. నా జీవితంలో అనేక అప్పటికక్కడ ఇరిగిపోతుంది ప్లరా మన యొక్క బరువు. ఏం నేర్చుకుంటాను మీరు నేను ప్లరా, ఎందుకు అనుక్షణము దీవించబడతామంటే అనుక్షణము దేవుని ఎదుట ఉన్నాం, పరమ పరిశుద్ధతతో ఉన్నాం. దేవుడు చేసింది నమ్మాల మీరు. నేను ఆల్రెడీ చెప్పాను, నీ మైండ్ వల్ల నీకు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కానీ నువ్వు ఏమై ఉన్నావో యేసు ప్రభులో దాని మీద నిలబడితే నువ్వు అవి కూడా చేయలేవు, ఆ బలహీనతో పడలేవు నువ్వు. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చా. నువ్వు చీఫ్ మినిస్టర్ కొడుకు అనుకో అమ్మ, నువ్వు ఎప్పుడైనా 10 రూపాయల కోసం ఎవరితోనో కొట్లాడతావా, ఆటో పడతావు, ఇస్తావా ఇవ్వరా? ఆటో వాడు అన్నాడు అనుకో 50 రూపాయలని పోయేదానికి పాతూరుకి, నువ్వు చీఫ్ మినిస్టర్ కొడుకువే, నీకు తెలుసు నువ్వు ఎవరో, ఎంత ఆస్తుందో ఏం కథో. అమ్మా ఆడపోయి 40కి వస్తావా రావా? ఎందుకు రావు, వాళ్ళంతా వస్తారు కదా 40కి, ఇస్తావా రావా? సస్తావా అని కొట్లాడు. నువ్వేమంటుంది సార్ 50, సరే 60 తీసుకో, నువ్వు బాగుంటే చాలు. నా జీవితం అట్టాదిపులరా ఈ సృష్టిలో. అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎవరో. అర్థమవుతుందా? ఏమంటాడు పౌలు, ఇది ధరించుకోవాలా మీరు నేను. ఏం ధరించుకోవాలా? వీఆర్ రైచియస్నెస్ ఆఫ్, దేవుని ఎదుట అనుక్షణం జీవిస్తున్న జీవితాలంటారా. అందుకే ఎక్కడ పోతానే కూడా నువ్వు ఇది నీలో ఉంటే నువ్వు దేవుని మహిమను లిటరలీ చూస్తావు, నీ శరీరంలో నుంచి, నీ మాటల్లో నుంచి. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా కూడా పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితి ఏమైందంటే మనమే ముందు డిస్కరేజ్మెంట్ ఉన్నాను, సాతాన్ ఇది అది ఇది. నువ్వు ఎప్పుడు నువ్వు ఏం ధరించుకోవాలా? నేను నీతిమంతున్నాయి, ఐఎమ్ ఇన్ ట్రూ హోలీనెస్. ఎంత పరిశుద్ధున్నాయి, తీసివేయబడని పరిశుద్ధత. అది పిల్లరా మీరు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకొస్తుంది. స్వనీతి మీద, నీతి కార్యాల మీద మీరు నేను ఆధారపడకూడదు. అందుకే ఇప్పుడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం చదువునైనా 2-3 వాక్యాలు అనుకుంటా. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెనకల ఆ విషయాలు చెప్పడం జరిగింది. జాగ్రత్త వినండి. ఏం రాబడింది నాయన? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతిని లోబడలేదు. 10వ అధ్యాయం 2వ వాక్యం నైనా 2వ వాక్యం పెట్టు బాబు ఒకసారి. చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యం. వారంటే ఎవరు? వాళ్ళు ఇజ్రాయేలీల గురించి రాయబడింది. వారు దేవుని యందు ఆసక్తి గలవారు, వారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. తర్వాత ఏలైనగా వారు దేవుని నీతి నెరువక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. పౌలు రాస్తున్నాడు వీళ్ళ గురించి, ఈదుల గురించి. వీళ్ళు భక్తిగల వాళ్ళేనండి, చాలా భక్తిగల వాళ్ళు. కానీ వీళ్ళతో వచ్చిన సమస్య ఏమంటే వీళ్ళకి జ్ఞానానుసారమైన భక్తి కాదు. ఎందుకంటే జ్ఞానానుసారమైన భక్తి కాదంటే వీరు ఏ దాని మీద ఆధారపడి ఉన్నారంట? స్వనీతి మీద, స్వనీతి కార్యాల మీద ఆధారపడి ఉన్నారు అని 2వ వాక్యంలో అంటాడు. నేను ఎరుగుదును పెట్టినాను 2. ఏమంటాడు ఇక్కడ? ఆయన వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నా.
ఎందుకు సార్ సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరు రాస్తున్నారు? ఇది పౌలు. ఎందుకు ఆ మాట ఆడాడు సాక్ష్యం ఇస్తున్నా అంటే, పౌలు ఎవరు? ఫరిసేయుడు పిల్లరా. ఒకప్పుడు పౌలు కూడా అనుకునేవాడు, ఇట్లా కాదు దీవించేది దేవుడు, ఏదాని వలన? స్వనీతి వలన, నా నీతి కార్యాల వలన దేవుడు దీవిస్తాడు అనేది పౌలుకు కూడా ఉండేది. అందుకే పౌలు అంటాడు, నేను ఎరుగుదును, వాళ్ళు నేనే సాక్ష్యం ఇస్తాను. వాళ్ళు చాలా భక్తిపరులండి, కాకుంటే వాళ్ళ దగ్గర ఒక జ్ఞానం లేదు, వాళ్ళ జ్ఞానానుసారమైన భక్తి కాదు. ఏంటంట వాళ్ళ యొక్క భక్తి? యేసు ప్రభు వివరించాడు వాళ్ళ భక్తి ఏదో, లూకాసు వార్త 18లో. ఎవరి? పౌలు ఫరిసేయుడు. ఫరిసేయుల భక్తి ఎట్లా? అది చూడండి 18వ అధ్యాయం, లూకా 18 9-14. చూడండి ఏం భక్తి. గుళ్ళో 2 ఉన్నారంట. యేసు ప్రభు చెప్తాండి ఇది డైరెక్ట్గా. గుళ్ళో 2 ఉన్నారు. గుర్తొచ్చింది ఎవరెవరు ఉన్నారో కదమ్మా? గుళ్ళో 2 ఉన్నారు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఉన్న ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఏ ఉపమానము? ప్రార్థన చేయటకే 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఒకడెవరు? ఎవరు పరిసయుడు? పౌలు పరిసయుడు. అప్పుడు ఉందంట ఏ భక్తి? జ్ఞానానుసారమైన భక్తి కాదు. ఏ భక్తి? స్వనీతి మీద భక్తి. ఏం చేశాడంటే ఈ సుంకరి పరిసయుడు ఏం చేశాడు? పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండక నీకు కృతజ్ఞతాసు చెల్లించున్నాను. ముందు పోదైనా వారన్నకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో టైత్ ఇస్తూ, అదే దశంభాగం ఇస్తూ తనలో తాను చెల్లించున్నాను, తనలో తాను ప్రార్థించున్నాను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించుమని పలికెను. ఆ తర్వాత అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి. ఎవరు నీతిమంతుడు తీర్చబడ్డారు? ఎస్. ఎందుకు తీర్చబడ్డాడు నీతిమంతుడుగా సుంకరి? ఎందుకంటే యేసు క్రీస్తు మీద ఆధారపడ్డాడు కాబట్టి. నేను ఎవరి మీద ఆధారపడినామో? యేసు క్రీస్తు మీద. ఫరిసేయుల భక్తి మనకు పని చేయదు పిల్లరా. ఫరిసేయుడు ఏమంటున్నాడు? నేను ఉపవాసం చేశా, టైత్ ఇచ్చా, అందుకని నువ్వు నన్ను దీవించు. యేసు ప్రభుని బట్టి కాదు, నేనేం చేస్తానో దాన్ని బట్టి. అందుకే వాడికి ఏం దొరకలేదంట? యేసు ప్రభు అనే జవాబు దొరకలే వాడికి. జాగ్రత్త వినండి. ఈరోజు కూడా చాలా చోట్ల మనం ఈ యొక్క టీచింగ్ వింటాం. కొంతమంది చెప్పడం, ఒక సంఘంలో నేను వినింది చెప్తానని నేను చూడలేదు, కానీ ఒక దైవజనుడు చెప్తే వినింది, నీకు ఎట్లా సెట్ అవుతుందని మీకు అర్థం కావాలని. ఆ చర్చిలో ఎవరు మందు తినకూడదంట. మందు కాదు, ఏమంటారు తెలుగులోనైనా మందు, మెడిసిన్ని, మెడిసిన్ మళ్ళీ మందు అనుకున్నారు. మందులు తినేకి లేదంట. ఎవరన్నా ఏదన్నా రోగానికి మందులు తీసుకున్నారనుకో, ఆయన హోలీ కమ్యూనియన్ టైంలో వచ్చి నిలబడి ఇక్కడ ఆ సంఘంలో చెప్పాలట, నేను పాపం చేశా, నేను మెడిసిన్ తీసుకున్నాను, నన్ను క్షమించండి అని దేవునితో చెప్పి అక్కడ ఉండే సంఘంకు చెప్పాలంట. అతను అప్పుడు ఆయనకు హోలీ కమ్యూనియన్ ఇస్తారంట. మెడిసిన్ తీసుకుంటే మీకు తెలుసా, ఈరోజు చాలా, మీరు స్వర్గం పోయినప్పుడు తెలుస్తుంది, నేను ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, చాలామంది కలుస్తారడ. ఎవరో తెలుసా? బిఫోర్ టైం వెళ్ళిపోయిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? మందు తీసుకోకుండా చాలామంది పిల్లరా ఎంత తప్పు చేశారంటే, ఆడ పోయిన తర్వాత మీకు చాలామంది కలుస్తారు. మందు తీసుకోకుండా ఉండడం వల్ల, నేను మందు కరెక్ట్ వాడతానే, నాకు ఎందుకో మాత్రలు అనుకుంటారా, మాత్రలు మళ్ళీ టానిక్ కదా సార్ అన్నారు మీలో. సరే, మెడిసిన్ తీసుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది కలుస్తారడ. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అది తప్పని. నేను మీకు చెప్తా, మెడిసిన్ మీద అలవాటు పడకండి, వాక్యంతో మనం జీవించాలా. కానీ నువ్వు వాక్యం నేర్చుకుంటా ఉన్నావు, లేదంటే ఎదుగుతా ఉన్నావు ఆత్మీయంగా, అప్పుడే ప్రయోగం చేయొద్దు. విశ్వాసం, ఈ తేడాలు ఉంటాయి విశ్వాసంలో. సపోజ్ నేను తిన్నాం, పోరాడతా లాస్ట్ వరకు కూడా, ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి. ఓకే, తినడం తప్పుగా జరిగింది ఏంటంటే, చాలామంది ఆడ అడుగుతారు దేవుణ్ణి, ప్రభువా నన్ను ఎందుకు నువ్వు ఈ రోగంలో బాగు చేయలేదు అంటే, దేవుడు ఏమంటారు తెలుసా, నేను డాక్టర్ని పెట్టాను కదరా, నువ్వు పోలేదు ఆడికి. తప్పండి అది. మీకు తెలుసా, ఒక స్టోరీ చదివాను నేను, మీరు చదివింటారు, ఎవరో నాకు పంపించారు, మీరు చదివింటారు. ఒకసారి
ఒక చోట వరదలు వస్తున్నాయంట. అమ్మ వరదలు వస్తా అంటే ఒకసారి స్వర్గంలో ఒక వ్యక్తి పోయి దేవుని దగ్గర నిలబడి చెప్తానంట, నేను ప్రభా నన్ను ఎందుకు కాపాడలేదు, నేను చనిపోయే స్థితిలో నిన్ను పిలిచానే, నువ్వు ఎందుకు నన్ను కాపాడలేదు ఈ వరదల్లో నుంచి అన్నాడంట. దేవుడు అన్నాడంట, వరదలు వచ్చినప్పుడు మీ ఇంట్లో నీళ్ళు అన్నీ వస్తాడినప్పుడు నేనే బోటు పంపించింది అన్నాడు. సో ఈయన బోట్ వచ్చి పిలుస్తా అంటే ఏమన్నాడు తెలుసా, నా దేవుడు నన్ను కాపాడుతాడని. సరే బోట్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఏందో చెప్తానండి ఇతనని చెప్పేసి. ఆ తర్వాత నీళ్ళు ఎక్కువైపోయి నీళ్ళు దండికి వచ్చేసిన తర్వాత ఆయన టెర్రస్లో నిలబడండి. ఈ వ్యక్తి టెర్రస్ అంటే పైన నిలబడి ఉంటే హెలికాప్టర్ వచ్చిందంట ఇతని దగ్గరికి. రా బాబు ఎక్కువ నీళ్ళు దండికి వచ్చేసాయి, నువ్వు మునిగిపోతావంటే మా దేవుడు నన్ను కాపాడుతాడంటాడంట ఇతను. సో దేవుడు చెప్పాడంట, ఫస్ట్ బోటు పంపించాను రా, నువ్వు దాంట్లో ఎక్కలేదు. సరే రెండోసారి పాపం అని చెప్పి నేను హెలికాప్టర్ పంపిస్తే నువ్వు దాంట్లో ఎక్కలేదు, అందుకే నేను పైకి తీసుకొచ్చేసాను. నువ్వు ఎట్లా అయినవాడు సిక్కొద్ది. జోక్ అనుకోండి, కానీ నిజం కూడా. చాలామంది భక్తి ఎంత ఉంటుందంటే పిల్లరా, మంచోళ్ళు పిల్లరా వీళ్ళు. దేవుడిని ప్రేమించేవాళ్ళు, దేవుని కోసం బ్రతికే వాళ్ళు, నో డౌట్ అట్ ఆల్. అదే పౌలు అంటున్నాడు. కానీ ఆసక్తి ఎంతో ఉందండి వీళ్ళ దగ్గర, కానీ జ్ఞానానుసారమైన ఏం లేదు వీళ్ళకి, జ్ఞానం లేదు. ఏం లేదు, జ్ఞానం లేదు. నాకు భక్తితో పాటు జ్ఞానం అవసరం బిడ్డ. నేను లాస్ట్ టైం కూడా కొన్ని రోజుల క్రితం చెప్పా, ఒక అతను అంటున్నాడు, యేసయ్యకు ఇల్లు లేదు కాబట్టి నేను ఇల్లు కట్టను. యేసయ్య అన్నాడు, నక్కలకు ఏమది బొరియలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడికి స్థలం, దేవునికే యేసయ్యకే ఇల్లు లేదు కాబట్టి నేను ఇల్లు కట్టను అని, నా పిల్లలకి ఇల్లు నేను కట్టను, నా పిల్లలు నాతో పాటు బండ మీద పడుకుంటారని. నేనంట ఏం సాధిస్తానో రా బండ మీద పడుకొని. ఆయనకి భార్య పిల్లలు లేరు యేసయ్యకి. యేసయ్య ప్లాన్ వేరు, నా ప్లాన్ వేరు బాబు. నీకు నాకు భార్య పిల్లలు పుట్టారు కాబట్టి, భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మనకి ఇల్లు అవసరం నాన్న. కొంతమంది ఉన్నారు, దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు. ఎవరు చెప్పారు? బైబిల్ మీరు చూస్తే ఎక్కడన్నా దేవుడు తీసుకున్నట్లుందా? దేవుడు ఇచ్చే దేవుడే. అర్థం. యాకోబు పెట్టినైనా యాకోబు గ్రంథం మొదటి అధ్యాయం పెట్టి నిన్న వారం కూడా చూసుకున్నాం మనం. జాగ్రత్తగా విన్నప్పుడు ఆసక్తి ఉండాలా, జ్ఞానానుసారమైన భక్తి ఉండాలి మీకు నాకు. అందుకే యోబు చెప్పాడు అదే. ఆ తర్వాత యోబుకి దేవుడు 200 ఇచ్చాడు. దేవుడు తీసుకోలే, దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ఫస్ట్ ఎవరు ఇచ్చారు? దేవుడే. సెకండ్ ఎవరు ఇచ్చారు? 2 డబల్ దేవుడే. తీసుకోండి, దేవుడు కాదు. అది జ్ఞానం పెట్టుకోండి. ఎవరు ఏదో చెప్పేశారని కాదు, జ్ఞానం ఉండాల. ఆయన బీదవాడై నిన్ను ధనికుడు చేస్తే నువ్వు బండ మీద పడుకుంటానంటే ఏమంటాడు దేవుడు? నీ పిల్లలు సఫర్ అవుతారు, నీ పిల్లలు బాధపడతారు. ఓకే చూడు, అందుకే 1:16 యాకోబు గ్రంథం 1:16 నిన్న వారం కూడా చూస్తున్నాం. దేవుడు ఏమన్నాడు? మోసపోకుడే. చూసారా, సూపర్ వాక్యం. ఏం వాక్యం? నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏ దాంట్లో మోసపోకుడి? 17వ వాక్యంలో రాయబడింది. ఏమో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును దేవుడిస్తాడు. ఇంగ్లీష్లో రాయబడింది, ఎవ్రీ గుడ్ గిఫ్ట్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్. దేవుడు ఎప్పటికీ చెడు ఈడు. దేవుడు ఎప్పటికీ నీకు మంచి ఉండాలని కోరుకునేవాడు. ఆయన జ్యోతిర్మయుడు. ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును దేవుడు ఇచ్చేవాడు, పరసంబంధమైనది. అందుకే అంటాడు యాకోబు, మోసపోకుడి. ఏం మోసపోకుడి? యోబు ఇట్లా అన్నాడు, ఆయన యేసుప్రభు నక్కలకు. దానికి అర్థం చేసుకోవాలి, జ్ఞానం ఉండాలా. ఎందుకు యేసుప్రభు అక్కడ ఆ మాట అన్నాడు? యోబు ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు నేనేమనాలా? నా గురించి ఏం రాయబడింది? బైబుల్ ఏమంటుంది? అందుకే పౌలు అంటున్నాడు, భక్తి ఉంది కానీ జ్ఞానానుసారమైన భక్తి లేదు. జ్ఞానానుసారమైన భక్తి మీకు నాకు లేకుంటే శత్రువు చేతిలో పడతాం పిల్లరా. నేను సాతాను చేతిలో పడతాం. వాడు మనల్ని వృద్ధి పెడతాడు కింద, అదిమేసి పెడతాడు. సంతోషంగా చాలామంది క్రైస్తవులు ఎందుకు సంతోషంగా ఉంటారు తెలుసా? వారి యొక్క క్రియల మీద ఆధారపడి ఉంటారు. నేను చెప్తా క్రియల గురించి. క్రియలు ఎందుకు కాదు, మీరు వరి కాదు, క్రియలు చాలా అవసరం. కానీ దేవుని యొక్క దీవెనల కోసము, దేవుని యొక్క మేలుల కోసము
నీవు నేను యేసు క్రీస్తులో ఉన్నాం కాబట్టి, యేసు క్రీస్తు కలిగి ఉన్నాం కాబట్టి అందుకు మనం దీవించబడతాను, అందుకు మనం ఆశీర్వదించబడతాను. ఓకే, సరే ఇప్పుడు క్రియల్లోకి వెళ్తాను నేను. ఓకేనా, క్లారిటీ ఇవ్వాలి అక్కడ కూడా, క్రియలు ఎందుకు అవసరం అనేది. ఓకే, మంచితనము లేదంటే మంచి క్రియలు, కానీ మళ్ళీ చెప్పి నేను దాంట్లోకి వెళ్తాను. ఏది, జాగ్రత్తగా వినండి. నా జీవితంలో ప్రతి దీవెన, అది ఆరోగ్యం కానీ, ముందు చూస్తున్నారా, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, విజయం కానీ, ప్రతి మంచి మేలు నా జీవితంలో జరిగేది యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించాం కాబట్టి. నా సునీతి వలన కాదు, నా మంచితనం వలన కాదు, నా మంచి క్రియల వలన కాదు. ఇది నీకు ఫిక్స్. ఏమవుతుంది అప్పుడు, జస్ట్ క్రియల్లోకి వెళ్తాను నేను. జస్ట్ నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను బ్రదర్, నేను ఎప్పుడు ఇదన్నా అనుకో, మంచి చేశానా, అమ్మా దేవుడు దీవిస్తాలే. ఇది ఉండకూడదురా నా జీవితం. బ్రదర్ సిస్టర్ వింటానారా, నీవు ఎప్పుడు ఏముండదు అసలు నా లోపల మైండ్లో, నేను దేవునికి పుట్టిన బిడ్డని, దైవత్వంతో నేను వాడిని, దేవుని కుమారుడిని. యేసయ్యను ఎలా ప్రేమిస్తాడో నా దేవుడు నన్ను అలా ప్రేమిస్తాడు. యేసయ్యను ఎలా దీవిస్తాడో ఆయనలో ఉండి నన్ను దీవిస్తాడు. యేసు క్రీస్తులో నాకు ఆరోగ్యం ఇవ్వబడింది. యేసయ్య తిన్న దెబ్బలు వచ్చి నాకు స్వస్థత లభించి, ఆయన బీదోడై నన్ను ధనికుడు చేశాడు. చూసారా, ఆయన నీతి నాకు ఇవ్వబడింది. ఈ రకంగా నేను ఈ భూమి మీద జీవించాలి బ్రదర్. అడుగు తీసి అడుగేసినప్పుడు నా యొక్క ముందు చూడైనా నా యొక్క మనసంతా దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానం మీద, దేవుడు ఏం చేశాడు యేసు క్రీస్తు ద్వారా, దాని మీద ఉండాలా. అప్పుడే మనం సమాధానంగా బ్రతకగలం బ్రదర్ ఈ భూమి మీద. ఎందుకంటే మనకు శత్రువు ఉన్నాడు, సాతాను. వాడు ఎప్పుడు నిన్ను క్రియల్లోకి లాగాలని కోరుకుంటాడు. ఎందుకంటే నీకు అర్థం కాలేదు కాబట్టి, ఈ జ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడు కూడా ఈ యొక్క ఇప్పుడు వస్తాం మనం చర్చిలోకి స్తుతి ఆరాధనకి, నీకు ఉండాల్సిన వ్యూస్ ఏమో తెలుసా, నువ్వు ఆలోచించాల్సి. నేను లేకుండా ఉండలేడు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. అంత ఇష్టం నేనంటే, ఎంత ప్రేమ నేనంటే. నాలో నువ్వు ఉన్నావు, నీలో నేనున్నాను, మన ఇద్దరు కలిసి తండ్రి ఈ దేశాన్ని దీవిస్తాను, మనం కలిసి జీవిస్తాను. నా దగ్గరికి ఎవరు వచ్చినా మేలులు పొందుకుంటారు తండ్రి, ఎందుకంటే నువ్వు నాలో నుంచి ప్రవహిస్తాను. ఈ విధంగా నేను, అందుకే పౌలు అంటాడు, పుట్ ఆన్ న్యూ మ్యాన్, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ హోలీనెస్. సాతానికి అవకాశం ఇవ్వకూడదు పిల్లరా నా జీవితంలో. నేను చెప్తున్నా, ఎప్పుడు ఈ సెన్స్ ఉంటుందో నువ్వు పాపమే చేయలేవు. ఒకవేళ చేసినా నువ్వు దాంట్లో ఉండలేవు ఒక క్షణం కూడా. ఏదైనా పొరపాటు జరిగినా దాంట్లో నువ్వు అసలు జరగనివు. నువ్వు నీ మొత్తం సిస్టమ్ దాంట్లో ఉంటుంది. అది పిల్లరా యేసు ప్రభు ద్వారా మనకు దొరికిన జీవితం. మతం కాదు ఇదే, మీకు నాకు ఇచ్చినది ఆయన. ఇప్పుడు రండి క్రియల్లో, ఎందుకంటే నాకు తెలుసు మీకు మనకు అదే ఉంటుంది, ఆడే మంచితనంగా మంచి క్రియలు. దానివల్ల కాదంటే దేవుడు దీవిస్తాడు, దానివల్ల కాదు. నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు కాబట్టి దేవుడు నీకు దీవెనలు ఇచ్చినది. ఇప్పుడు వినండి, మంచితనం ఎందుకు, మంచి క్రియలు ఎందుకు, నువ్వు మంచితనం ఎందుకు ఉండాలా, నువ్వు మంచి క్రియలు ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలి మంచితనం మంచి క్రియలు? వినండి, 2 కారణాలు. మంచితనము మంచి క్రియలు సునీతి చాలా అవసరం. ఎందుకో తెలుసా, ఇక్కడ మనుషులతో నాకు రిలేషన్లో ఉండేదానికి. నేను మంచివాడినిగా బ్రతకాలా, మంచి క్రియలు చేయాలా, నాలో సునీతి అంటే నేను నీతిపరుడుగా బ్రతకాలా. ఎందుకో తెలుసా, నా మనుషులతో రిలేషన్ కోసం. నాన్న వింటానారా, మనుషులతో నేను ఉదాహరణకి డబ్బులు తీసుకొని ఎగరగొట్టేవాడిని అనుకో, ఎవరు మాట్లాడారంటే, నేను డబ్బులు తీసుకొని ఎగరగొట్టేవాడిని అనుకోండి, వాడు రేపు పొద్దున్న నేను ఇట్లా వస్తాడు అట్లా పారిపోతాడు. ఈ వ్యక్తితో నాకు వచ్చిందని. నీ గురించి ఎవరు సాయం చేస్తారా, నీకు ఎవరన్నా నీకు గ్యారంటీ ఇస్తారా? కానీ నేను మంచి వ్యక్తిని, మంచి క్రియలు కలిగిన వ్యక్తిని, నా యొక్క దేవుడిలో ఉన్న నేను మంచిగా వ్యవహరిస్తాంటే నాతో అందరూ మాట్లాడాలంటారు, నన్ను అందరూ ఇష్టపడతారు. ఉదాహరణకు ముందు చూడు, నేను కోపిష్టిని అనుకోండి,
నేను అందరితో కోపంగా మాట్లాడతాను. అబ్రహాం గారు ఏమంటారు? నేను కనపడమే కోపం అనుకోండి, పోనీ అందరు పక్కన పెట్టండి, నీ భార్య నీతో సంతోషంగా ఉండదు. అందుకే బైబిల్ అంటుంది, అట్లా వాంతో ఉండే కంటే ఏడుండేది మేలంట, అరణ్యంలో ఉండేది మేలంట. నేను మంచిగా ఎందుకు ఉండాలంటే ఆయన దీవించేదాన్ని కాదు, నేను దీవించబడిన వాడిని. నేను దీవెనలకు నేను పర్వతాన్ని, ఆశీర్వాద పర్వతాన్ని, ఎందుకంటే నేను దేవునిలో ఉన్న బిడ్డని. నేను ఎందుకు కోపడినంటే నేను దేవుని నీతిని నెరవేర్చాలి. కోపం దేవుని నీతిని నెరవేర్చి కోపం, నేను నాలో అభిషేకం ఉంది, నేను సామర్థ్యం కలిగిన వ్యక్తిని. అందుకే యేసుప్రభు కోప్పడేవాడు కాదు పిల్లరా. యేసుప్రభు ఎప్పుడు చెప్పలేడు, నా క్రియలను బట్టి నా తండ్రి దీవిస్తానని. యేసుప్రభు ఏమై ఉన్నాడో అందువలన యేసుప్రభు దీవించబడి ఉన్నాడో, ఆ తర్వాత ఆ క్రియలు చేస్తున్నాడు. నువ్వు ముందే ఫూల్ అనుకుంటున్నావు అనుకో, దేవుని దృష్టిలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే నువ్వు అట్లే ప్రవర్తిస్తావు. నువ్వు దేవుళ్ళు ఆశీర్వించబడినవాడు, అందుకే నువ్వు ఈ వ్యక్తితో దయ చూపుతావు, ప్రేమ చూపుతావు. సపోజ్ నువ్వు బ్యాక్ బైటింగ్ చేసే హ్యాబిట్ ఉందనుకో నీ దగ్గర, బ్యాక్ బైటింగ్ తెలుగులో ఏమంటారు, కొండలు చెప్పేది, లేనివన్నీ చెప్పి గబ్బు గబ్బు చేసి అట్లా వ్యక్తి అనుకో, నువ్వు ఒక ఈడియట్గా చూస్తారు ప్రజలు, నువ్వు ఒక సుత్తివి. ఎవరు నీ వల్ల ఆనందపడరు, భయంకరమైన మనిషి, ఆయనతో ఏం చెప్పొద్దండి రాయ్, ఆమెతో ఏం చెప్పొద్దండి. అందుకు మంచి క్రియలు ఉండాలి. ఇతరులతో నా స్నేహం కొరకు, ఇతరుల మధ్యలో నాకు మంచి క్రియలు ఉండాలి. చాలా స్ట్రాంగ్ డాక్టరీన్ పిల్లర్ ఇది. ఐ డోంట్ నో ఎంత అర్థమవుతుందో మీకు. ఇప్పటివరకు ఎట్లా బతికాము, నేను మంచి చేసే ఆయన నో 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 అవన్నీ ఎందుకంటే ఈ భూమి మీద జీవించేదానికి నాకు కావాలా. సపోజ్ ఆఫీస్లో నేను 9 గంటలకు ఆఫీస్ అమ్మా, నేనా కావ్య 9:30కు పోయి నేను 10 గంటలకు పోతాను అనుకో, ఇట్లా ఊక్కుంటా ఆఫీసులో. ఆ అప్ప అంటాడు ఆఫీసరు, ఏమా టైం కాదా ఇది కావ్య అంటే, ఏమి 10 గంటలు, నేను కృప కింద ఉన్నా, కృపలో ఉన్నా నేను, దేవుడు ఎట్లా కూడా దీవిస్తాడంట, నాకు మంచి కార్యాలు అవసరం లేదు. మా పాస్టర్ చెప్పాడు సండే పోయింటే, కృప నన్ను కాపాడుతుంది, కృప నన్ను ఎంటాడుతుంది, కృప దీవిస్తుంది అంటే ఆడంటాడు, నీ కృప నీ జేబులో పెట్టుకో, ఇంటికి పోయి ఇటు నుంచి అని. అక్కడ మంచి క్రియలు అవసరం నాకు, అక్కడ మంచితనం అవసరం. 9 గంటల కంటే 9:30కి ఆఫీస్ అనుకోండి, నేను చెప్తున్నా మంచి క్రియలు అంటే ఏంటో. 9:20కే పోతాను, పోయి 10 నిమిషాలు ఉంది నీ దగ్గర, ఆ 10 నిమిషాలు అందరి దగ్గర డెస్క్లో పోయి అందరికీ గుడ్ మార్నింగో, ప్రైజ్ అలాడో, క్రైస్తవుడు అంటే వేరే వాళ్ళైతే గుడ్ మార్నింగో శుభం పలికి ఆ 10 నిమిషాల్లో వచ్చి కూర్చుంటావు. అందరు కరెంట్ షాక్ అవుతుంది, ఏంట్రా ఈ మనిషి రోజు వస్తాడు, నాకంటే పెద్దోడు, పీవనికి కూడా గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఆడ పని చేసుకునే వాళ్ళకి కూడా గుడ్ మార్నింగ్ చెప్తాడు. అందుకే నీ క్రియలు కావాలా, అందుకు నీ స్వనీతి కావాలా. ఆడందరూ నీ గురించి మాట్లాడుకుంటాడు, చర్చికి పోతారంట, ఆయన అయితే అసలుకి ఎప్పుడు కూడా ఎంత ఇది చేసినా కోప్పడ్డు బా, లేట్ అయినా కోప్పడ్డు, ఆయనకి ఏదన్నా ఆయన గురించి అసలు ఎవరి గురించి మాట్లాడు బా, ఏం మనిషి అబ్బా, ఎందుకంటే చర్చికి పోతాడు అనపా. కానీ మనోళ్ళు ఉన్నారు చూడప్పా, వీళ్ళు ఏం చేస్తారప్పా, 9:30 కంటే కృప గురించి వినింటారు వీళ్ళు, దేవుడు దీనిసాట ఎప్పుడు పోయినా, అందుకే కిక్కు కొట్టి బయట పంపిస్తారు వీళ్ళని. హలో, అర్థమవుతుందా? క్రియలు అవసరం. ఎక్కడ నువ్వు స్కూటర్ నడుపుకొని పోతానవే, రెడ్ లైట్ వచ్చిందనుకో, అక్కడ క్రియలు అవసరమో. నేను కృప కింద ఉన్నా దూరిపోతానంటే ఎత్తుకొని పోవాల బాక్స్లో నిన్ను, ఎందుకంటే ఆటి నుంచి వచ్చేవాడు గుద్దేశాడు నీకే. ఎక్కడ మంచి క్రియలు అవసరం? ఈ భూమి మీద సునీతి ఇక్కడ అవసరం. దేవుని దగ్గర పోయినాం అనుకో, 2 days ఫాస్టింగ్ సార్ నేను చేసిండేది, 3 రోజులు అయింది, ఫాస్టింగ్ చేశా, 3 గంటలు వస్తే ప్రార్థన కూడా చేసుకున్నా. ఇదిగో అంతేకాకుండా అసలు కటింగ్ చేయడమే మానేసిన నీకోసం, పాత బట్టలు వేసుకుంటాను నీకోసం అన్నావు అనుకో, చిప్ప కూడా ఈడ నీకే, ఎందుకంటే అదేంది. కానీ ఇక్కడున్నావు అనుకున్నావు ఇంకోరి కోసము. ఈ క్రిస్మస్ వస్తుంది, అబ్బా కొట్టే కదరా అనుకుంటారు చాలామంది. నేను 1000 రూపాయల చీర కాదు 800 చీర కొనుక్కొని బా, ఆ 200 నేను ఎవరికైనా కానుక, ఐ మీన్ లైక్ వేరే వాళ్ళకి ఇస్తా. అది మంచి క్రియ. ఏ బిడ్డ, నువ్వు సామాన్యమైన జాతివి కాదు,
నువ్వు దైవత్వాన్ని, దేవుని బిడ్డను అది ధరించుకో. అవి దానివల్ల కాదు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనేది, దీనివల్ల దానివల్ల నువ్వు దేవుని పుట్టావు. ఓకే, లాస్ట్ పాయింట్. ఎందుకు నీ క్రియలు అవసరం అంటే అతి ముఖ్యమైనది ఉంది. ఏందో తెలుసా? వాడున్నాడు ఆడ, ఎవరు? సాతాను. వాడిని అణిచిపెట్టేదానికి. అందుకే బైబిల్ ఏమంటుంది? ఆ సాతానుకి ఏమిద్దు? చోటు ఇయ్యద్దు. వాడు ఎవరిని మృంగుదుమా అని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ అవసరం ఉపవాస ప్రార్థన. ఎక్కడ అవసరము? వాని కోసం అవసరం. ఏం సార్ వాడు నేను ఉపవాసం పారిపోతాడా? కాదు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చుంటావే, ఆ కుటుంబం కోసం ఉపవాసంలో ఉండి నువ్వు కన్నీరు కారుస్తావే, ఆ కుటుంబం రక్షింపడాలి, ఆ సిస్టర్ క్యాన్సర్ నుంచి బయటపడాలని ఉపవాసం ఉంటాడేది దేవుడు నిన్ను దీవించాలని కాదు, ఉపవాసం ద్వారా సాతాను మీద పరిపాలన చేసేదానికి. అందుకే బైబిల్ ఉంటుంది, వాడు ఎవరిని మింగుదామా అని తిరుగుతా ఉన్నాడు, వానికి ఏమి ఇద్దండి? చోటు ఇద్దండి. అర్థమైందా పిల్లరా? బైబిల్లో అందుకే రాయబడింది. ఒక వాక్యం తినేను నాతో పాటు. యా వాక్యము? హలో, రోమిలు రాసిన పత్రిక 6:16. ఇక్కడ అందుకే పాపం గురించి ఏం చెప్పాడు ఇక్కడ పౌలు, అపొస్తలులకు పౌలు ఏం చెప్తాడు చూడండి. 6:16 పెట్టైనా ఫస్ట్ చదవండి, లేదంటే అందులో ఎవరన్నా. 6:16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో. చూసారా? లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తం పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని అక్కడ రాయబడింది. నువ్వు పాపానికి అంటే సాతానికి నువ్వు దాసులైనావు అనుకో, పాపానికి నువ్వు దాసే సాతానికి లోనవుతావు. పాపం చేయమని బైబిల్ చెప్పని నేను చెప్పడంలా, నేను ఇది కూడా చెప్పడంలే. అసలు క్రియలే అవసరం లేదు సార్, ఇష్టానుసారంగా బతుకు, తాగుతాడు, తిరుగుతాడు, ప్రార్థన చేసుకోకుండా ఉంటాడు, యాడన్నా పో, దేవుని కృప నీకు ఎంటాడుతుందని. అసలు నేను చెప్తున్నా నీకు, నువ్వు మనుషుల్ని ప్రేమించేవాడు కాదనుకో, నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించలేవు. విడా నీ మీద ఎంత కృపనో నువ్వు వాడుకోలేవు. నువ్వు మనిషిని ప్రేమించినప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవుళ్ళో నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకుంటేనే మనిషిని ప్రేమిస్తావు. అందుకే అపవాదికి, నువ్వు పాపంలో జీవిస్తే నీ క్రియలు మంచివి లేవనుకో, నువ్వు కొట్లాడేవాడు అనుకో, చెడ్డ చేసేవాడు అనుకో, ఎవరికి నువ్వు లోపడతానో? నువ్వు సాతానికి లోపడతానో, వాడు నిన్ను పాడు చేసేస్తాడు. అందుకే నేను క్రియలు లేవు వద్దనడంలా, నీ క్రియలు దేవుడు దీవించడానికి కాదు ఉండేది, నీ క్రియలు నీ ద్వారా మనుషుల్ని నువ్వు క్రియల ద్వారా మనుషుల్ని దీవించేదానికి, దేవుడు ఎవరో చూపించేదానికి, సాతాన్ని అణిచిపెట్టేదానికి. అందుకే యాకోబు గ్రంథం 4:7 ఏం రాబడింది? చదువునైనా 4:7 ఎవరైనా చదవండి. యాకోబు గ్రంథం 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. ఎవరు దేవునికి ఏం చేయాలా? లోబడి ఉండాలా. దేవునికి లోబడి ఉండడం అంటే పిల్లరా, దేవుడు ఏం చేశాడు యేసు ప్రభు ద్వారా, దానికి లోబడి ఉండడం, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉండడం. ఆయన చెప్పాడు ఇతరులకి చెడు చేయొద్దు, అబద్ధం చెప్పద్దు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమవుతాడు? సాతాను పారిపోతాడు. ఇదే అధ్యాయంలో 3:16 ఏం రాబడించాం? లాస్ట్ జస్ట్ ముగిస్తాం మనం. అలా చదువునైనా 3:16. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూసారా పిల్లరా ఏం రాబడింది? సో పిల్లరా, మీరు నేను మత్సరమును వివాదం, నువ్వు కొట్లాడే వ్యక్తివి, కుళ్ళుకునే వ్యక్తివి, ఎప్పుడు చూసినా శరీర కార్యాలకి ఈ యొక్క కోపం, ద్వేషం, ఉద్రేకం, అసూయ ఇవన్నీ ఉన్నాయనుకో, ఎవరికి ద్వారం తెరుస్తానో? సైతానికి ద్వారం తెరుస్తాను. క్రియలు మీకు నాకు మనుషులతో ఈ లోకంలో బతికేటప్పుడు క్రియలు కాలా. సాతాన్ని ఎప్పుడు మన కాలు కింద పెట్టేదానికి క్రియలు కాలా, లేకుంటే వాడు నిన్ను పొడిచి చంపేస్తాడు. వాడు నువ్వు కోపిష్టివి అనుకో, వాడు నీకేడ నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు కోప్పడే వ్యక్తివే, నువ్వు కులుకున్న వ్యక్తివే, నువ్వు అట్లా వ్యక్తివే, నీకేడ దేవుడు దీవిస్తాడు? ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్న వాయిస్? అది సాతాను నుంచే పిల్లరా. అందుకే నా క్రియలు క్లియర్గా పెట్టుకోవాలా, వానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నదానికి. నా క్రియలు ఎందుకు క్లియర్గా పెట్టుకోవాలా? నేను దేవుడి యొక్క బిడ్డను, ప్రతి మనిషితో నా క్రియలు బాగుండాలి. కానీ దేవుడు నిన్ను దీవించడానికి క్రియలు కాదు, నిన్ను దేవుడు దీవిస్తాడే. ఎందుకంటే నువ్వు యేసు క్రీస్తు ద్వారా తనకు బిడ్డగా చేయబడి ఉన్నావు కాబట్టి నీకు సమస్త దీవెనలు ఉండేది. అందుకే
ఏం నేర్చుకున్నాం? కంక్లూజన్లో ఏం నేర్చుకున్నాం? నువ్వు నేను ప్రతి క్షణము, ఇది జ్ఞానానుసారమైన భక్తి. ఏది? ప్రభు ద్వారా నాకు జీవితం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, నేను దీవించబడినవాన్ని. అందుకే ఇతరులకు అన్యాయం చేయను, ఇతరులకు మోసం చేయను, ఇతరులకు చెడు చేయను, ఇతరులకు చెడు మాట్లాడను. ఆ క్రియలు నాలో ఉండాలి. ఎందుకంటే నేను దేవుని యొక్క బిడ్డను, నేను ఆశీర్వదించబడినవాన్ని. నాకు దేవుడు స్వర్గాన్ని తెరిచి ఆకాశ వాకిళ్ళు నా కొరకు తెరిచి ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేను బీదోడు అయిండేదే నీకు ఆస్తి ఇచ్చేదానికి. నేను ఎప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఇంకొకరికి అన్యాయం చేయను, ఇంకొకరు డబ్బు ఎగరగొట్టను, ఇంకొకరికి మోసం చేయను, ఇంకొకరికి చెడు చేయను, ఇంకొకరికి. ఎందుకు తెలుసా? నా దేవుడు నన్ను దీవిస్తూ ఉండేది, నా దేవుని దగ్గర నుంచి సమస్తం వచ్చేది, నా పిల్లలు ఫలించేది, నేను ఫలించేది, నేను అనారోగ్యం పడుకోకుండా ఉండేది. సో అందుకే బైబిల్ ఉంటుంది, క్రియల వలన కాదు మనకు ప్రతిదీ లభించింది కృప వలన పిల్లరా కదా. 6:10 రోమిల రాసిన పత్రిక 11:2 అనుకోండి. ఒకసారి చదివేసి 11:6 రోమిల రాసిన పత్రిక ఎవరు చదివేసి టక్కని. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోను. పిల్లరా మనకు అన్నీ వచ్చిండేది కృప వలన, దేవుని కృప వలన, దేవుని దయ వలన. అట్లని చెప్పి నేను ఏదాన్ని వ్యతిరేకం పనుల మీకు ప్రార్థన గురించి ప్రతి శుక్రవారం చెప్తాను. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుడు దీవిస్తాడని కాదు. ప్రార్థన ఎందుకు చేయాలంటే నేను దీవించబడినవాన్ని. నేను ప్రార్థన ఎందుకు చేయాలంటే నాకు ఇచ్చిన అధికారము, నాకు ఇచ్చిన దీవెన, నేను వెలుగే ఉన్నా, భూమి మీద ఉప్పే ఉన్నా, నేను రోగుల్ని స్వస్థపరిచేవాడిని, దురాత్మని పారదోలేవాడిని, యేసయ్య చేయి కార్యాలని చేసేవాడిని. అందుకే నేను గంటలు ప్రార్థన చేసినప్పుడు ఈ పట్టణంలో నేను అనేక ఫ్యాక్టరీలు తేగలను, నీళ్లు తేగలను, నేను ఈ పట్టణంలోకి దేవుని వెలుగు తేగలను, ఈ పట్టణంలో ప్రతి ఇంట్లో బైబుల్ చదువుకునేట్లుగా, యేసయ్యని రక్షకుగా అంగీకరించేట్లుగా నేను చేయగలను. కాబట్టే దేవుడు నన్ను ఉంచాడు, కాబట్టి ప్రార్థన చేశాను నేను. అందుకే ఉపవాసం ఉండేది నేను, అందుకే నేను దశంభాగం ఇచ్చేది. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, నేను దశంభాగం ఇచ్చినప్పుడు ఆకాశాన్ని తెరుస్తానన్నాడు. ఇంకా నేను తీసుకొని, ఇంకా దేవునికి వెళ్ళా, ఇంకా తీసుకొని బీదలకి వెళ్ళి, ఇంకా తీసుకొని పిల్లలు చదివేలా, ఇంకా తీసుకొని దేవుని పనులు చేయాలా. ఓకే, లాస్ట్లో రేపు వారం మనం పికప్ చేస్తాం ఇటు నుంచి, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు రేపు వారం చెప్పాలి నేను. సో ఫైనల్లీ క్రియలు లేవని చేయకూడదని కాదు నేను చెప్తాను. క్రియలు మనము మనుషులతో చేసే దానికోసం ఉండేది, ఇక్కడ జీవించేదానికి ఈ లోకల. కానీ ప్రతి ఆశీర్వాదం మనం తెచ్చుకునేది యేసు ప్రభు ద్వారా. ఓకే, కళ్ళు మూసుకుందాం. ఈరోజు నేనే బల్ల గురించి చెప్పాలమ్మా. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి నీ కృతజ్ఞతలు ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. యేసు ప్రభులో ఏమై ఉన్నామో దాన్ని బట్టే మేము అనుక్షణము ఆశీర్వాదాలకు అర్హులుగా చేయబడి ఉన్నాం, దీవెనలకు అర్హులుగా చేయబడినాం తండ్రి. మా క్రియల వలన కాదు తండ్రి. మా క్రియలు అవసరం ఇతరుల కొరకు తండ్రి. సరే, ఈ వాక్యాన్ని మేము నైనా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని అనుసరించి జీవించడానికి పరిశుద్ధాత్మను సహాయం చేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి.